హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యేసుక్రీస్తు ఇశ్రాయేలుకి ఇచ్చిన మాటలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశం మరియు యూదుల గురించి బైబిల్లో అనేక విషయాలు వివరించారు. ముఖ్యంగా ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమను, అలాగే వారి అవిధేయత వల్ల రాబోయే కష్టాల గురించి ఆయన వివరించారు. మొదటిది, ఇశ్రాయేలు తప్పిపోయిన గొర్రెలు. యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభించినప్పుడు తాను మొదట ఇశ్రాయేలు కోసమే వచ్చానని చెప్పారు. మత్తయి 15:24లో ఇశ్రాయేలు వంశంలోని తప్పిపోయిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకు పంపబడలేదు అని ఉంది. రెండవది, యెరూషలేము గురించి ప్రవచనం. యూదులు తనను మెస్సీయగా అంగీకరించలేకపోయారు. భవిష్యత్తులో యెరూషలేము పట్టణం మరియు దాని దేవాలయము శత్రువుల చేత నాశనం చేయబడుతుందని ఆయన ముందే చెప్పారు. లూకా 19:41-44లో శత్రువులు యెరూషలేము చుట్టుముట్టడి వేస్తారని, అక్కడ రాయి మీద రాయి నిలిచి ఉండదని ఆయన హెచ్చరించారు. ఇది క్రీస్తు శకం 70లో రోమన్ ద్వారా నెరవేరింది.